అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరకైతే వచ్చేవారండి. కొత్తవరం ఊరిలో జరుగుతున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరలో ఒక్క లైటింగ్కి 40 lakhs అయితే పెట్టారంట. ఎగ్జాక్ట్గా తెలియదండి. 40 lakhs అంటే చాలా హై ప్రైస్ అనే చెప్పాలి. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి. ప్రతి చోట కూడా మన హిందూ సంస్కృతంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని ఫోటోలు, లైక్ రాముడిది, వినాయకుడిది, ఆంజనేయ స్వామిది, ఇవన్నీ లైటింగ్స్ అయితే ఇచ్చేసారండి. ఆ ఊరి గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారి ఫోటో అయితే ఊరు ఎంట్రన్స్లో మీకు చూపించాను కదా, ఊరు మొత్తం అయితే లైటింగ్ పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ లైటింగ్కి అరౌండ్ 40 lakhs అంట. ఎగ్జాక్ట్గా తెలియదు కానీ 40 lakhs అని చెప్పారు మాకు ఎవరో. నిజంగా అయితే 40 lakhsకి వర్త్ అని చెప్పాలండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత దూరం వెళ్ళినా లైటింగ్ అయితే ఎండ్ అవ్వట్లేదండి. ఇల్లు లైటింగ్ చెప్పాను కదండి, మన ఫోన్ కెమెరా వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఇది చూసారు కదా, లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళిన రోజు 18 days చదువుతుందని తెలిసింది జాతర. 18 డేస్కి 18 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టారండి. మేము వెళ్ళిన రోజు అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అది అన్న వాళ్ళని అయితే తీసుకొచ్చారండి. సరే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాం. అదే మా ఫ్రెండ్ చూసారా చేస్తున్నారు బైక్ మీద. అలా కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత టర్నింగ్ పాయింట్ ఉందండి. ఆ టర్నింగ్ దగ్గర నుంచి అయితే క్రౌడ్ మామూలుగా లేరు అసలు. లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా లేదు మాకు, అంత క్రౌడ్ అనమాట. దాంట్లోనే ఆపోజిట్లో కార్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కొంచెం ఎదరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు క్రౌడ్. అక్కడ ఇంకా మేము వెళ్ళడానికి లేక మాకు బైక్స్ అక్కడే పార్క్ చేసి మేము ఫ్రెండ్స్ అందరం కూడా లోపలికి అయితే వెళ్ళిపోయామండి. అలా లోపలికి వెళ్ళిపోతుండగా దారిలో అటుపక్క నుంచి వేరే దారి ఉందని తెలిసింది. సరే ఇంకెందుకు లైటింగ్ చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి స్ట్రైట్గా వెళ్ళిపోయాం. కొంచెం ఎదరికి ఇంక తప్పని పరిస్థితుల్లో బైక్ పార్కింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అందు నుంచి వెళ్ళడానికి లేదండి, అక్కడ ఫుల్ క్రౌడ్ అసలు. మీరు కనుక ఈ జాతర మిస్ అయినందుకు చాలా మిస్ అయినటువంటి 36 years తర్వాత చేస్తున్నారంట. కాకపోతే గ్రామ పెద్దలందరూ కలిసి, ఊరందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి ఇంత పెద్దగా జాతర చేశారంటే హైలైట్ అనే చెప్పాలండి. చూసారు కదా, మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని కూడా వీడియో తీరంటే వాళ్ళని కూడా వీడియో తీశాను అనమాట. వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్ అనేసి. వాళ్ళకి తెలియదు అసలు, ఎవరికి చెప్పలేదు, నేనే కంటిన్యూ చేస్తున్నాను. అలా ఒకసారి చూసారు కదా, క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారండి. క్రౌడ్ మాత్రం ఇలా కాసేపు ఇక్కడ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మేమైతే కిందకి వెళ్ళిపోయామండి. చూడండి ఈ ప్రోగ్రాంలో ఆది అన్నారు అయితే అక్కడ కూర్చున్నారు కదా చైర్లో. అయితే మేము కొంతసేపు ప్రోగ్రామ్ చూసిన తర్వాత అలా వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారు కదా కొలంబస్, ఇదేనండి జాతర మెయిన్ ఇంట్రక్షన్. ఒక ఎగ్జిబిషన్ ఎలా చేస్తారో ఆ విధంగా అయితే చేశారు మొత్తం. జస్ట్ ఆ కొలంబస్ ఒకటే కదండి, ఇంకా మీకు చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే కొలంబస్ లోపల తిరుగుతుంది అనమాట. ఎక్కువ అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ఉన్నాయండి, బాగా అట్రాక్షన్. చిల్డ్రన్స్ తీసుకొస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇదైతే కొలంబస్ అనేది మా అందరికీ తెలిసిందే. కానీ దీనికన్నా మేము వేరే దగ్గర చూపిస్తాను చూడండి. ఇక్కడ జెయింట్ వీల్ చూడండి, చాలా అయితే చాలా ఆనందంగా ఉంది. నాకైతే లైటింగ్ మాత్రం బాగా అట్రాక్షన్ అనిపించింది. అవి తిరిగే సర్కిల్కి అవి షేప్ లైటింగ్ చాలా బాగా సెట్ అయింది. దీని పేరేంటో తెలియదు, జెయింట్ వీల్ని పడుకోబెట్టినట్టు ఉంది. దీని పేరేంటో మీకు తెలిసినట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది జెయింట్ వీల్ పడుకోబెట్టినట్టే కనిపిస్తుందండి. అది అయితే సేమ్ యాస్టీజ్. ఇది మన అందరికీ తెలిసిందేనండి, బ్రేక్ డ్యాన్స్. ఒకప్పుడు ఇది ఎక్కాలంటే భయం వేసేది, ఉండగా భయం కూడా పోయింది. ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ అవ్వట్లేదు అది ఎక్కినప్పుడు. ఇది చూసారు కదా, ఇదేనండి బాబు డేంజరస్ టు అది అంటే దీని పేరు. మూవీ ఫ్యాన్ తిప్పినట్టు తిప్పుతుందండి బాబు. ఇదైతే ఎక్స్పీరియన్స్ చేసాం, వండర్ఫుల్. అయితే మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చిన్నప్పుడు అయితే ఇది ఎక్కాలని అంత ఆశ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా అమ్మాయిని అడిగితే బట్టలు తడిసిపోతే ఏం చెప్పి ఎక్కించేవారు కాదు. నాకు చాలా ఇష్టం. ఒకసారి ఇప్పుడు ఎక్కానండి, ఇప్పుడు ఎక్కదామని ఎక్కనవట్లేదు. వాళ్ళు సరదాగా వాళ్ళు అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. కాసేపు వాళ్ళ దగ్గర నుంచి మేము ఫ్రెండ్స్ అయితే టైం పాస్ చేసాం. ఇంకా అలా అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి 12 o'clock అయిపోయిందండి. అప్పటికే మేము కూడా జాయిగా రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారులు అయితే మాకు చిన్న చిన్న కోడిపిల్లలు కనిపించేయండి, చూపిస్తాను చూడండి. చిన్న కోడిపిల్లలు. మీరు వీటితో ఆడుకునే ఉంటారు నాకు తెలిసినంత వరకు. మనం చిన్నప్పుడైతే వీటి కోసం రక్తాలు చిందించేవాళ్ళం. అలా వీటిని కొంతసేపు చూసి అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. మన ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్